చేరు ముఖ్యంగా అందరికీ కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు. దీనికి సంబంధించి గణేష్ పర్వదినం సంబంధించి ఇది మంచి పండుగ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ గణేష్ విగ్రహాలు పెట్టేదానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. గణేష్ ఉత్సవ్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా అందరూ అప్లై చేసుకున్నారు. దాదాపు మా సబ్ డివిజన్లో ఇంతవరకు 651 అప్లికేషన్లు వచ్చాయి. అందరికి కూడా దాదాపుగా అందరు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది, ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏదంటే తెలియజేయడం ఏమనగా అందరికి కూడా ఈరోజు నైట్ కానీ మార్నింగ్ కానీ విగ్రహాలు తెచ్చుకొని ప్రతిష్ట పెట్టుకుంటారు కాబట్టి అందరూ కూడా వచ్చేప్పుడు ట్రాన్స్పోర్ట్లో కానీ జాగ్రత్తగా మంచి డ్రైవర్లు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం రేపు పండగ కాబట్టి విగ్రహాలు పెట్టుకుంటారు. అందరూ కూడా విగ్రహాలు పెట్టుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఎవరు కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు. చుట్టుపక్కల వారికి ఇబ్బందులు లేకుండా పెట్టుకోవాలా. డీజేలు పెట్టకూడదు, లేదా మైకులు కూడా ఎక్కువ సౌండ్ పెట్టకూడదు. రాత్రి 10 వరకే ఏమైనా ఉంటే పెట్టుకోవాలి. తర్వాత అన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆ విగ్రహాల దగ్గరే ఆర్గనైజర్స్ ఉంటారు. ఆర్గనైజర్స్ అందరూ కూడా మాకు వాళ్ళ పేర్లు ఇవ్వాలి. ఏదన్నా ఇష్యూస్ లేకుండా ఆర్గనైజర్లో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒక వాలంటీర్స్ కూడా పెట్టుకోవాలి. నైట్ వాలంటీర్స్ అంటే 24 అవర్స్ ఉండే విధంగా ఒకరే కాదు, ఒకరోజు ఒకరు అట్లా వాలంటీర్స్ పెట్టుకొని నైట్ పూట కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. అదేవిధంగా మన విగ్రహాల దగ్గరనే ఏదైనా చిన్న కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. ఏంటంటే ఫైర్ సంబంధించి కానీ ఫైర్ సంబంధించి అంటే షాండ్ కానీ ఇసుక బస్తాలు, నీళ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే చిన్నదే ప్రమాదం జరిగినా కాపాడే మనం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా విగ్రహాలకు సంబంధించిన ఎత్తు ఆయన కూడా కొన్ని డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి ఆ రూట్లో పోయే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ అంటే మనకు చిన్న చిన్న సందులో పెట్టుకుంటారు. పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన విగ్రహం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే అంటే మనం విగ్రహాలు తీసుకొని విమర్శనకు పోతాం కాబట్టి దారిలో కూడా ఎటువంటి డీజేలు కానీ రికార్డ్ డ్యాన్సులు కానీ విగ్రహాల దగ్గర కూడా పెట్టుకోకూడదు. అతి శబ్దాలు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలందరి మీద. కాబట్టి ఈ విధంగా మనం మిగతా అన్ని శాఖల అంటే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పండగ అయిన తర్వాత 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు కానీ 5వ రోజు వరకు మ్యాక్సిమం 3rd డే అన్నీ అయిపోతాయి. ఆ పోయే క్రమంలో ఆ ట్రాక్టర్ విగ్రహం తీసుకుపోయి వెహికల్ యొక్క డ్రైవర్ గారు తాగకూడదు. చిన్నపిల్లలను, ముసలి వాళ్ళను దాన్ని కూర్చోబెట్టకూడదు. దారిలో ప్రశాంత వాతావరణంలో పోవాలి. తాగి ఇష్టం వచ్చి చేయకూడదు. కొద్ది ఇమ్మర్షన్ పాయింట్ వరకు పోయిన తర్వాత కూడా అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర ముఖ్యంగా లైటింగు, అవసరమైన క్రేన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆర్గనైజర్స్ తెలియజేయడం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తరఫున కూడా అందరూ కలిసి ఇమ్మర్షన్ పాయింట్స్ అందరూ కూడా విజిట్ చేస్తాం. రేపు విజిట్ చేసి అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం తీసుకున్నారో, ఇంకా ఏం తీసుకోవాలనేది డిస్కస్ చేసుకొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇమ్మర్షన్ కూడా ఇంపార్టెంట్. ఇమ్మర్షన్ దగ్గర చిన్నపిల్లలు కానీ వృద్ధులను కానీ తీసుకోకూడదు. ఎందుకంటే ఏదైనా జరిగిన వాటర్లో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆర్గనైజర్స్ అంతా కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు నడపాలి కాబట్టి వాళ్ళ వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇది ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది కాబట్టి ప్రజలందరూ విజ్ఞప్తి చేసిందంటే ఇది ఒక మహా పర్వదినం కాబట్టి ఆ పర్వదిన సందర్భంగా అందరం కూడా భక్తితో, ఆధ్యాత్మిక ధోరణితో పండుగ చేసుకోవాలి. విమర్శన దగ్గర కానీ, విగ్రహం పెట్టే దగ్గర కానీ, దారిలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కానీ, తర్వాత వాలంటీర్స్ కానీ అందరూ కూడా చర్యలు తీసుకొని ఈ పండుగ పర్వదినాన్ని ప్రశాంతత వాతావరణంలో జరపవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. అలా ఎన్ఓసి ఇవ్వాలంటే అన్ని ఒక కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ తోటి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్ వైలేట్ చేస్తే చర్యలు తీసుకోబడతాయి. డీజేలు, రికార్డ్ డ్యాన్స్ ఎవరు పెట్టకూడదు.